పల్లె పిలుస్తోంది, సంక్రాంతికి రమ్మంటోంది. దీంతో పట్నం పల్లెబాట పట్టింది. ఒకవైపు సంక్రాంతి పండగ, మరోవైపు శని ఆదివారాలు కలిసి రావడంతో లక్షల మంది జనం సొంతూర్లకు క్యూ కట్టారు. వేలాది వాహనాలు ఒక్కసారిగా రోడ్డెక్కడంతో హైదరాబాద్ అంతటా ట్రాఫిక్ వెరీ స్లోగా కదులుతోంది. హైదరాబాద్ ప్రధాన రహదారులతో పాటు నేషనల్ హైవేస్ అన్ని హెవీ రష్తో కిటకిటలాడుతున్నాయి. సంక్రాంతికి పల్లెబాట పట్టారు హైదరాబాద్ వాసులంతా. హైదరాబాద్ నుంచి సొంతూర్లకు బయలుదేరారు జనం. పంతంగి, కొర్లపహాట్ టోల్గేట్ దగ్గర ట్రాఫిక్ జామ్ ఉంది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. హైదరాబాద్ విజయవాడ హైవేపై హెవీ ట్రాఫిక్ కనిపిస్తోంది. హైదరాబాద్ విజయవాడ హైవే హెవీ ట్రాఫిక్తో నిండిపోయింది. వేలాది వాహనాలు ఒక్కసారిగా రోడ్డెక్కడంతో ట్రాఫిక్ మెల్లగా కదులుతోంది. జిల్లాలకు వెళ్లే రహదారులపైన భారీ రద్దీ నెలకొంది. టోల్గేట్ల దగ్గర వెహికల్స్ జామ్ అవుతున్నాయి. హైదరాబాద్ విజయవాడ హైవేపై ఫుల్ రష్ ఉంది. పంతంగి, కొర్లపహాట్ టోల్గేట్ల దగ్గర కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. ఇక వాహనాల రద్దీ నివారించేందుకు పోలీసులు, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా చర్యలు చేపట్టింది. రహదారులే కాదు, సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లతో పాటు ఎంజీబీఎస్, జేబీఎస్లు రద్దీగా మారాయి. సంక్రాంతి ప్రయాణికుల రద్దీతో హైదరాబాద్లో ప్రధాన రహదారులు కిటకిటలాడుతున్నాయి. మరోవైపు సంక్రాంతి రద్దీని క్యాష్ చేసుకుంటున్నాయి ప్రైవేట్ ట్రావెల్స్. డబుల్, ట్రిపుల్ ఛార్జీలు వసూలు చేస్తూ ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి. 1000 రూపాయలుండే టికెట్ ధర 2 3 పెంచేసి వసూలు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాలంటే సాధారణంగా 1000 లోపే ఖర్చు అవుతుంది. కానీ 1500 నుంచి 2500 వరకు వసూలు చేస్తున్నారు. అలాగే రాజమండ్రి టికెట్ హైదరాబాద్ నుంచి 1500కి మించదు, కానీ 4000 రూపాయలకు అమ్ముతున్నారు. నాన్ ఏసీ అయితే 2000 ఉంది. వైజాగ్కి ఆర్టీసీ బస్సులో 2000 రూపాయల లోపే టికెట్ ఉంది. కానీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు 3000 నుంచి 5500 దాకా వసూలు చేస్తున్నాయి. ఇక స్లీపర్ అయితే 6000 రూపాయల దాకా ఛార్జ్ చేస్తున్నట్లు ప్రయాణికులు వాపోతున్నారు. ఇటు పండగ రద్దీ ఎలా ఉందో తెలుసుకుందాం. హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి వివరాలు అందించడానికి మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి లైవ్లో రెడీగా ఉన్నారు. జ్యోతి, ఎలా ఉంది అక్కడ పరిస్థితి? ప్రయాణికులు ఏమంటున్నారు? వాళ్లకు తగ్గట్టుగానే బస్సులన్నీ ఉన్నాయా? సంక్రాంతి పండుగ సందర్భంగా నగరవాసులు పల్లెబాట పడుతూ ఉన్నారు. ఇప్పటికే ఆర్టీసీ నుంచి మాత్రం 6000కు పైగా బస్సులు, స్పెషల్ బస్సులను కేటాయించడం జరిగింది. అయితే మరొక వైపు ఇదే అదనుగా చూసుకున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ మాత్రం విపరీతంగా డబ్బులు దండుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నార్మల్ డేస్లో కంపేర్ చేస్తే మాత్రం ఈసారి దాదాపు 2 నుంచి 3 రెట్ల వరకు కూడా డబ్బులు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి. సహజంగా ఒక 1000 నుంచి 1500 రూపాయలు ఉండాల్సినటువంటి బస్ టికెట్లు కావచ్చు, లేదంటే ఫ్లైట్ టికెట్స్కి సంబంధించి కూడా విపరీతంగా పెరిగాయి. దీంతో ఆర్టీసీ ఒకవైపు మొగ్గు చూపుతున్నప్పటికీ కొంతమంది మాత్రం ప్రైవేట్ ట్రావెల్స్ వైపు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వరుసగా హాలిడేస్ రావడం, ఈరోజు సాటర్డే కావడం, మళ్ళీ రేపు సండే, మళ్ళీ తర్వాత వరుసగా హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఒకవైపు ఏదైతే అవుటర్ రింగ్ రోడ్స్కి సంబంధించి ఎల్బీ నగర్ ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా ప్రయాణికులతో రద్దీగా మారినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం ఎంజీబీఎస్ దగ్గర కూడా చూస్తూ ఉన్నాము తాజా పరిస్థితిని. అందరూ కూడా తమ సొంత ఊర్లకు వెళ్ళేటటువంటి ఈ యొక్క బస్సులతో రద్దీగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా కేవలం సంక్రాంతి పండుగ అంటేనే చాలా పెద్ద పండుగ. 3 రోజుల పాటు చేసుకునేటటువంటి ఈ పండుగకు సంబంధించి సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి సెటిల్ అయినటువంటి వాళ్ళంతా కూడా తమ సొంత గ్రామాలకు వెళ్తున్నటువంటి ఆ దృశ్యాలను ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ప్రధానంగా చాలా వరకు నేను ఆర్టీసీ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా మాట్లాడుకుంటూ అన్ని రకాల సౌకర్యాలను కూడా కల్పించడం జరిగింది. ప్రధానంగా స్పెషల్ బస్సులు కూడా వేయడం జరిగింది. ఏపీకి వెళ్ళేటటువంటి వాళ్ళకి సంబంధించి కూడా బస్సులు కేటాయించారని చెప్పేసి చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం ఇక్కడ ప్రయాణికులు ఉన్నారు, వాళ్ళతో ఒకసారి మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాము. ఎక్కడికి వెళ్తున్నారండి? మేము హన్మకొండ వెళ్ళాలండి. ఓకే, బస్సెస్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా? 40 మినిట్స్కి ఒకటి ఉందంట బస్సు. వెయిట్ చేయాలి. ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది? ఇక్కడ చాలాసేపే వెయిట్ చేయాల్సి వస్తుంది. ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించి చెక్ చేశారు, రేట్లు ఎలా ఉన్నాయి? ఇప్పుడైతే కొంచెం ఎక్కువనే ఉన్నాయండి. మహిళలకు ఎట్లాగో ఫ్రీ బస్సే కాబట్టి నో ప్రాబ్లం. కాకపోతే జెంట్స్కి అయితే ప్రాబ్లం అవుతుంది. రేట్స్ అయితే పెంచారు. రైట్, అంటే బస్సెస్ కొంత ఆలస్యంగా వచ్చినప్పటికి మాత్రం స్పెషల్ బస్సును కేటాయించడం జరిగిందని చెప్పేసి చెప్తున్నారు. ఒకసారి ఎక్కడికి వెళ్తున్నారండి? యాదగిరిగుట్ట అండి. సో ఎలా ఉంది బస్సెస్ ఫెసిలిటీస్? ప్రైవేట్ ట్రావెల్స్ రేట్లు ఎలా ఉన్నాయి? ప్రైవేట్ ట్రావెల్స్ భరించలేమని చెప్పి గవర్నమెంట్కి వచ్చినాయి. ఇక్కడేమో బస్సెసే లేవు. హాఫ్ అన్ అవర్ అయింది వెయిట్ చేస్తున్నాము. అవి ఎప్పుడు వస్తే తెలియదు. 40 మినిట్స్కి ఒకసారి, 1 అవర్కి ఒకసారి రావచ్చని వాళ్ళు అంటున్నారు. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద బస్. ఫెసిలిటీస్ అయితే ఏం పెద్దగా ఏం లేవు.
ఎక్కడికి వెళ్తున్నారు? వరంగల్. ఓకే, ఎంతసేపు అవుతుంది ఇక్కడ వెయిట్ చేయబట్టి? 30 మినిట్స్. సో ప్రైవేట్ ట్రావెల్స్లో చెక్కింగ్ చేశారా? రేట్స్ ఎలా ఉన్నాయి ఏంటి, వెళ్ళగలుగుతున్నారు అసలు ప్రైవేట్ ట్రావెల్స్ వైపు? వెళ్ళగలుగుతారు. రైట్, మనం చూస్తూ ఉన్నాం. అంటే కొంత ప్రైవేట్ ట్రావెల్స్లో విపరీతమైనటువంటి రేట్లు చూసినటువంటి వాళ్ళు ఆర్టీసీ వైపు మొగ్గు చూపుతున్నప్పటికీ దాదాపు ఒక 30 నుంచి ఒక 1 అవర్ వరకు కూడా వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయని చెప్తూ ఉన్నారు. ఇప్పటికీ మనం చూస్తున్నాం బస్ స్టాప్ దగ్గర పూర్తిగా ఒకవైపు రష్ కనిపిస్తుంది, మరొక వైపు రైల్వే స్టేషన్స్ దగ్గర కూడా ఇలాంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. అయితే ఓవరాల్గా కూడా సంక్రాంతి చాలా పెద్ద పండగ కాబట్టి ఇక్కడ ఎంత వర్క్ కోసం అని ఇక్కడికి వచ్చినా కూడా సొంత గ్రామాలకు వెళ్లేందుకు చాలా ఇష్టపడతారు. ఈ నేపథ్యంలో ఒక్కొక్కరుగా ఇక్కడ బస్ స్టాపులకి రైల్వే స్టేషన్స్కి వెళ్తున్నారు. అన్ని ప్లేసుల్లో కూడా ఇటువంటి రద్దీ కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం ఏదైతే ఓఆర్ఆర్ కావచ్చు, ఎల్బీ నగర్ అటువైపు జేబీఎస్లో కావచ్చు, పూర్తిగా కూడా బస్సులతో కిక్కిరిసినటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఇక్కడ. రైట్ జ్యోతి, అదే ఎంజీబీఎస్లో ప్రయాణికులతో మాట్లాడుతుంటే చెప్తున్నారు వాళ్ళు ప్రైవేట్ ట్రావెల్ సంగతి ఇక పూర్తిగా తెలియదు, ఎట్లాగూ ఖచ్చితంగా ఎక్కువ రేట్లు ఉంటాయని ఇటు వచ్చాం. కాకపోతే ఎక్స్పెక్ట్ చేసినంతగా బస్సులు అయితే రావట్లేదు. హాఫ్ అన్ అవర్ అవుతుంది, 40 మినిట్స్ అవుతుంది, 1 అవర్ అవుతుంది వెయిట్ చేయబట్టని చెప్తున్నారు. రైట్, ఇక మనం ఇప్పుడు ఈ విజువల్ చూస్తున్నాం. ఎస్, ఒకవైపే రోడ్డు మొత్తం బిజీగా ఉంది. ఇది హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి. ఒకసారి వాహనాల రద్దీ చూడండి. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న రోడ్ అంతా ఈ లెఫ్ట్ సైడ్ మొత్తం పూర్తిగా నిండిపోయింది. అదే ఇది వచ్చే రోడ్డు అంటే రోడ్డుకి రైట్ సైడ్ ఫుల్ ఖాళీగా కనిపిస్తోంది. అసలు చీమలు కదా ఒక లైన్లో వెళ్తున్నట్లు ఇక్కడ వెహికల్స్ వెళ్తున్నాయి. సో సిటీ కాబట్టి ఈ ట్రాఫిక్ ఉంది, తర్వాత మళ్ళీ నేషనల్ హైవేపై ఉండదు అనుకుంటే అది పొరపాటే. ఎందుకంటే ఎన్ని వెహికల్స్ ఖచ్చితంగా నేషనల్ హైవేపై కూడా ఇంత కాకపోయినా కాస్త ఎక్కువైతే ఉండొచ్చు. ఎస్, ఇప్పుడు మనం చూస్తున్న విజువల్ చౌటుప్పల్ దగ్గర రష్ విపరీతంగా కనిపిస్తోంది. ఇక సంక్రాంతి పండగ, అది కాకుండా వీకెండ్ వచ్చింది. ఇక జనాలు సొంతుల్లో బాట పడుతున్నారు. ముందుగా వెళ్తే ఎవరు ఉండరని చెప్పేసి ముందుగానే వెళ్తున్నారు, అందరూ అలాగే వెళ్తున్నారు. రాత్రి వెళ్తే తెల్లవారుజామున వెళ్తే ఎవరు ఉండరని చెప్పేసి అందరూ రాత్రి తెల్లవారుజామున వెళ్తున్నారు. సో ఇటు తిరిగి ఈ రష్ నుంచి, హెవీ ట్రాఫిక్ నుంచి అయితే తప్పించుకోలేరు. మనం చూస్తున్న విజువల్ చౌటుప్పల్ దగ్గర నుంచి వరుసగా ఒక క్యూ లైన్లో పద్ధతిలో ఒక గేమ్ కాంపిటీషన్ పెట్టినట్టు లేదా చీమలు వెళ్తున్నట్టుగా వెళ్తున్నాయి వెహికల్స్ అన్నీ.